శనివారం సందర్భంగా శని దోషాలు తొలగింపజేసుకొని ధనలాభాన్ని అందిపుచ్చుకోవటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. శని కార్యసిద్ధిని కలిగింపజేస్తాడు, శని ధనలాభాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి కార్యసిద్ధి పొందటానికి, ధనలాభాన్ని అందిపుచ్చుకోవటానికి శనివారం సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. శనివారం నవగ్రహ ఆలయంలో శని దగ్గరకు వెళ్ళి ఆ శని విగ్రహం దగ్గర ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించి ఆ దీపంలో కొన్ని లవంగాలు వేయాలి. అలా చేస్తే శని దోషాలు తొలగిపోయి ధనలాభం కలుగుతుంది. లవంగాలు ఆవాల నూనెలో వేసి శని భగవానుడి దగ్గర దీపం వెలిగించి ఆ తర్వాత 1.25 కేజీ బియ్యం తెల్లటి వస్త్రంలో మూటగట్టి శని విగ్రహం పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకొని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఆ మూటను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పారే నీళ్లలో వదిలిపెట్టాలి, లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటు ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శని దోషాలన్నీ తొలగిపోయి ధనలాభం కలగాలంటే శనివారం రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో ధూపం వేసి ఆవు పాలు రావి చెట్టు దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. దీనివల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఎక్కడైనా మేడి చెట్టు ఉన్నట్లయితే ఆ మేడి చెట్టు దగ్గర కానీ, లేదా రావి చెట్టు దగ్గర కానీ, లేదా మర్రి చెట్టు దగ్గర కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చీమలకు శనివారం రోజు ఆహారం వేయటం ద్వారా కూడా శని దోషాలు తొలగింపజేసుకొని ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. మీకు దగ్గరలో మర్రి చెట్టు ఉన్నట్లయితే శనివారం రోజు ఉదయం పూట సాయంత్రం పూట మర్రి చెట్టు దగ్గర దీపాలు వెలిగించండి. ఉదయము సాయంత్రము 2 పూట్ల మర్రి చెట్టు దగ్గర దీపాలు పెడితే శని భగవానుడు విష్ణు భక్తుడు కాబట్టి ఆయన ఎప్పుడు విష్ణుమూర్తి గురించి ధ్యానం చేస్తూ ఉంటాడు. కాబట్టి విష్ణు స్వరూపం మర్రి చెట్టు కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల శని దోషాలు తొలగింపజేసుకొని ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శనివారం సందర్భంగా గోధుమ పిండి, శనగపిండి ఈ 2 కలిపి వాటితో రొట్టెలు తయారు చేసి ఆ రొట్టెలు ఆహారంలో స్వీకరించాలి. వీలైతే ఆ రొట్టెలు మూగజీవాలకు ఆహారంగా వేయాలి. ఇలా చేయటం ద్వారా శని దోషాలు తొలగింపజేసుకొని ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. శనివారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా ధనలాభాన్ని అందిపుచ్చుకోండి. అలాగే ఎప్పుడైనా సరే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులున్నా, ఖర్చులు ఎక్కువగా ఉన్నా ఆ ఖర్చులన్నీ తగ్గిపోవటానికి, ఆదాయ మార్గాలు పెరగటానికి శనివారం పూట ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో రావి చెట్టు దగ్గరకు వెళ్ళి బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోయాలి. అక్కడ తడిసినటువంటి మట్టిని నుదుటన బొట్టులాగా ధరించాలి. ఆ మట్టిని ఇంటికి తెచ్చుకొని వారం మొత్తం కూడా ప్రతిరోజు ఆ మట్టి నీళ్లతో తడిపి బొట్టులాగా ధరించాలి. ఇలా 8 శనివారాలు చేసినట్లయితే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. శని దోష తీవ్రతను తగ్గింపజేసుకొని ధనలాభాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకుని ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోండి.